Hey guys, welcome to Mosh Books and Coffee. నేను ఫస్ట్ టైం రాసిన స్టోరీ ఇది. సో ఇదే లాస్ట్ ఎపిసోడ్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ఇట్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. ఎపిసోడ్ 11, ఈజ్ ఇట్ ద ఎండ్ ఆర్ ద బిగినింగ్, పార్ట్ 2. నిన్నే చెప్పవే మళ్ళీ అడిగాడు చందు. ఒకరినొకరు అర్థం చేసుకోగలిగే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ బాధే వాళ్ళ ప్రయారిటీగా చేసుకున్న సిచ్యువేషన్ అది. అలా అని పూర్తిగా వదిలేదు. ఎదుటివారి బాధను అర్థం చేసుకుంటున్నా సొంత ఎమోషన్స్ డామినేట్ చేస్తున్నాయి వాటిని. చందు అడిగిన క్వశ్చన్తో చెప్పాలని లేకపోయినా ఈ బంధాన్ని వదిలేసుకోవాలి అనేంత మనసు విరిగిన చందు తప్పు ఏం లేదు అన్న థాట్తో అర్థం చేసుకుంది తన ఎమోషన్స్ని. కాబట్టి ఒక్కసారి కోపంగా చూసి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది తారిక. ఏం చెప్పాలి నీకు, ఎన్నోసార్లు చెప్తా అన్నా విన్నావా, పైగా ఇప్పుడేమో నిందలా, ఆవేశంగా అడిగింది తారిక. ఇప్పుడు అడుగుతున్నాగా చెప్పు అని అంతే కోపంగా అన్నాడు చందు. చెప్తా, సైలెంట్గా విను అని అన్నట్టు సైగ చేసి చందు బిక్కమొహం వేసుకొని కూర్చునేసరికి స్టార్ట్ చేసింది. చందుకేమో ఇన్నేళ్ల తర్వాత తారిక తన్ని ఇలా డామినేట్ చేస్తూ ఇలా కలుస్తామేమో అన్న థాట్తో ఇన్నేళ్ళ నుండి ఉన్న బాధ పోయి దాన్ని హ్యాపీనెస్ డామినేట్ చేస్తూ ఉంది. బట్ దాన్ని పైకి కనిపించనివ్వకుండా లోపల హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పైకి సైలెంట్గా కోపంతో బాధతో ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. కానీ ఇవేం పట్టించుకునే సిచ్యువేషన్లో లేదు తారిక తన బాధలో. ఇంటికి రీచ్ అయ్యాక మొత్తం పగడ్బందీగా వేసిన ప్లాన్ అని తెలిసింది. నాన్నకు హార్ట్ అటాక్ రావడం అన్నీ అబద్ధమని తెలిసింది. అమ్మతో బలవంతంగా కాల్ చేసి అలా అబద్ధం చెప్పించారు. నువ్వు వస్తే నిన్ను చంపేద్దాం అనుకున్నారు. ఆ క్షణం నువ్వు రానందుకు ఎంత ఆనందంగా ఉన్నానో, ఎంతమంది దేవుళ్ళకు మొక్కానో నాకే తెలుసు. ఫోన్ లాగేసుకున్నారు. నేను వెళ్ళేసరికి ఇంటిని ఆల్రెడీ మార్చేశారు, వేరే స్టేట్కి షిఫ్ట్ అయిపోయారు. చిన్న ఆధారం కూడా లేకుండా వేరే వాడికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేయబోయారు. అంతలో నేను తారిక ఒక క్షణం ఆగింది. చందు వైపు కోపంగా చూసింది. మళ్ళీ నేనేం చేశానే బాబు అని మనసులో అనుకుంటూ అటు తిప్పుకున్నాడు కళ్ళు చందు. మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది తారిక కోపం పోయి ఎమోషనల్గా. అప్పుడే మన ప్రేమకి మొదటి తీపి కానుక మన ప్రతిరూపం పెరుగుతుంది అని తెలిసింది. తన కడుపు మీద చేయి వేసుకుంది తారిక. చందుకి తారికని దగ్గర తీసుకోవాలని ఉంది. తన బిడ్డే అని తెలియడంతో పరుగున తృష్ణ దగ్గరికి వెళ్ళి తనని ముద్దులతో ముంచెత్తేయాలని ఉంది. ఎట్ ఏ టైం ఇందాక అనుమానపు థాట్ కాకపోయినా ఆ ఆలోచన, ఆ ప్రశ్నే వచ్చినందుకు తన మీద తనకే అసహ్యం వేసింది. ఇన్ని ఎమోషన్స్ ఒకేసారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా కష్టపడి కంట్రోల్ చేసి తారిక మీద దృష్టి పెట్టాడు. మన బేబీని చంపబోయాడు చందు, మా డాడీ అంటూ ఒకేసారి బ్రేక్ డౌన్ అయినట్టు ఏడ్చేస్తుంది తారిక. ఇన్నేళ్ళు లోపలించిన బాధని ఆపలేక ఒక్క అడుగులో తారికని వెళ్ళి పట్టుకున్నాడు చందు. ఇక ఆగలేక ఇన్నేళ్ళు వాళ్ళిద్దరి మధ్య అడ్డుగోడగా ఉన్న దూరం ఒక్కసారిగా కూలిపోయింది. చందు కౌగిల్లో అలా తన షర్ట్ని పట్టుకొని ఏడ్చి తనని కొట్టి దూరంగా నెట్టేసింది. చందు ఎన్నిసార్లు వెళ్ళినా అలానే చేయడంతో సైలెంట్గా తన ముందు కింద కూర్చుని తన కాళ్ళ మీద చేతులు పెట్టి తన కంటిని తుడుచుకున్నాడు చందు. తారిక తన కన్నీళ్ళు తుడుచుకుని కొంచెం సెటిల్ అయ్యి చందు ఇచ్చిన వాటర్ని తాగి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది. అమ్మ ఆపింది నాన్న ప్రయత్నాలన్నీ, అయినా ఆయన ఆలోచనని మార్చుకోలేదు. మొదటి నెలలు ట్రై చేస్తూనే ఉన్నాడు. నాకు ఫోన్ కనెక్షన్, నెట్, బయట పీపుల్తో కనెక్షన్ కానీ ఏదీ లేదు. అట్లీస్ట్ ఆ ఇంట్లో ఉన్న మంత్స్లో 10 సార్లు అయినా ట్రై చేస్తూ ఉంటా ఎస్కేప్ అవ్వడానికి. మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్, నువ్వు ఎలా ఉన్నావా అని ఒకటి, సమ్టైమ్స్ ఫిజికల్ అబ్యూస్, ఇవన్నీ కూడా మన బేబీ మీద పడతాయి అన్న అదొక స్ట్రెస్ తట్టుకోలేకపోయా చందు అంది బాధగా తారిక. తర్వాత మంత్స్ అయ్యాక ప్రెగ్నెన్సీ, స్టొమక్ అండ్ గెయిన్తో ఇక ఎస్కేప్ అయ్యే ప్లాన్ కూడా పోయింది. బేబీ వచ్చింది లైఫ్లోకి. నీకు నచ్చిన క్యారెక్టర్ పేరే పెట్టా అంది చిరునవ్వుతో తారిక. అది ఇంకా గుర్తుందా అనుకున్నాడు మనసులో చందు. బేబీకి కూడా అక్కడేం ఆదరణ దొరకలేదు. అఫ్కోర్స్ ఆశించడమే పిచ్చితనం అనుకో. బేబీ పుట్టగానే మళ్ళీ మ్యాచెస్ చూడటం స్టార్ట్ చేశాడు. అదే కాకుండా ఇంకో పక్క బేబీని ఎలాగైనా చంపేయాలనో లేకపోతే వేరే ప్లేస్లో ఉంచేయాలనో ఈ ఆలోచనలు. నా అదృష్టం అనాలో అలా అన్నందుకు నేను క్రూరాలని నాకు తెలియదు, కానీ ఒక పని మీద వెళ్ళిన డాడీ అండ్ మనుషులకి యాక్సిడెంట్ అయ్యి వెళ్ళిపోయారు అంది తారిక సైలెంట్గా. అప్పుడు దొరికింది నాకు స్వేచ్ఛ. బయటకు వచ్చి అమ్మ సహాయంతో నీ నెంబర్ పనిచేయలేదు. ఫోన్ పోగొట్టుకున్న రోజు తను ఎంత బాధపడ్డాడో గుర్తు చేసుకున్నాడు చందు. సేమ్ నెంబర్ తీసుకుందామని ట్రై చేసినా కుదరలేదు.
తారిక నీస్ మీద ఉన్న చేతులు తీసి తన చేతులను పట్టుకున్నాడు సారీ అన్నట్టు. నీ ఫ్రెండ్ నెంబర్స్ ఏం గుర్తులేవు, ఒకప్పుడు తెలిసినవి అయినా స్ట్రెస్లో మర్చిపోయాను. మీ ఊరు వెళ్ళాను మీ వాళ్ళని కలుద్దామని, కానీ ఆ టైంలోనే మామయ్యకి ఏదో హెల్త్ ఇష్యూస్ అని తెలిసింది. నీ గురించి ఎవరిని అడిగినా తెలీదు అన్నారు. ఆ టైంలో మామయ్య వాళ్ళని అత్తగానే డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. తర్వాత సమ్ మంత్స్ అయ్యాక వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను, కానీ అప్పటికి ఇంకా వాళ్ళు నీకు దూరంగానే ఉంటున్నారు అని తెలిసింది. నాకు పిచ్చెక్కింది. తర్వాత నాకు నేనే సర్ది చెప్పుకున్నా, ఇంకా మనకి రాసలేదు, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అది చాలు అనుకుంటూ. నా ఫ్రెండ్తో ఉంటూ తను నా కోసం ఎంత చేసిందో, జాబ్ కోసం చూస్తున్నా. ఆ టైంలో నువ్వు నాకు మళ్ళీ కనిపించావు. నిన్ను చూసినప్పుడు ఎంత హ్యాపీ అయ్యానో తెలుసా. ప్రపంచంలో నాకు ఇంకేం అవసరం లేదు అనుకున్నా. నువ్వు ఇంకో మ్యారేజ్ ఆర్ రిలేషన్షిప్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ దాంట్లో లేవు అని తెలిసాక నువ్వు నాకు దొరికితే చాలు అనుకున్నా. నీతోనే కదా ఉంటా, ఈ పండగ ఏలుపులో చెప్పేద్దాం అనుకున్నా. వచ్చిన దగ్గర నుండి నన్ను చూసిన దగ్గర నుండి నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా భరించింది దానికోసమే. నిజం తెలిసాక నీ సముద్రం అంత ప్రేమ నాకు దొరుకుతుంది అన్న థాట్తో. కానీ నువ్వు ఈరోజు ఇలా అంటూ ఆగిపోయింది తారిక. చందు కంట్లో నుండి నీళ్లు అలా రాలాయి. తారికని చేతులు చాచి దగ్గరికి రా అన్నట్టు సైగ చేశాడు. తారిక ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చందు కౌగిల్లో చేరిపోయింది. ఇన్నేళ్ళు తను ఎంతగానో మిస్ అయిన ప్లేస్, మనిషి దొరికేసరికి మొత్తం బాధ అంతా కంటిన్యూ రూపంలో దింపేసి ఆ ప్లేస్లో ఆనందం వచ్చింది. చందుని గట్టిగా పట్టుకుంది ప్రశాంతంగా. ఇన్నేళ్ళు తన హార్ట్కి మైండ్కి బాధతోనూ ఆలోచనలతోనూ నిండిపోయిన వాటికి ఫుల్ స్టాప్ పెట్టి వాటి ప్లేస్లో ప్రశాంతత హ్యాపీనెస్కి చోటు ఇస్తూ చందుది ఇటువైపు ఇంకో స్థితి. ఇన్నేళ్ళు తారిక ఎంత బాధ అనిపిస్తుందని తనకు అంచనా ఉంది. అది ఇప్పుడు వినేసరికి ఇంత బాధను భరించిందా అని ఇంకో పక్క చిన్న తన మైండ్లో లేని ఆలోచనని క్వశ్చన్గా అడిగి దాంతోనే ఎంత బాధ పెట్టానే అని తప్పు చేశా అన్న గిల్ట్ ఫీలింగ్ మరొక వైపు. తారికని గట్టిగా పట్టుకుని తన తల నిమురుతూ నన్ను క్షమించు తారి అన్నాడు బాధగా చందు. తారిక కొంచెం దూరం జరిగి చిరునవ్వు నవ్వి చందు పెదవులతో తన పెదవుల్ని జోడించింది. ఈ క్షణం నుండి తమ మధ్య ప్రేమ ఆనందాలకి తప్ప తప్పులు క్షమాపణలు అపార్థాలకు చోటు ఉండకూడదు అని ఆ నవ్వుకి ఈ ముద్దుకి అర్థం అందరిసి ఒక కన్నీటి బొట్టుతో అన్నీ వదిలేసి ఇన్నేళ్ల తర్వాత తను ఎప్పుడు ఎడిక్ట్ అయ్యే టేస్ట్ని ఇంకా తీసుకుంటూ తారికని గాల్లో లేపాడు చందు. బయట నుండి లోపలికి రాబోతూ ఇది చూసిన మిగతా ఫ్యామిలీ సైలెంట్గా హ్యాపీగా బయటకు వెళ్ళిపోయారు అందరూ. అలా ఆ మూమెంట్లో గడిపేసిన మన తారాచంద్రులో టైం చూస్తే అప్పుడే నైట్ అయిపోవడం చూశారు. ఇదేంటి వీళ్ళేరి అని ప్రపంచంలోకి వచ్చిన తారిక అంటే మనం కొంచెం వచ్చిన గ్యాప్ని ఫిల్ చేసుకుంటున్నాగా, చూసి వెళ్ళిపోయారేమో అన్నాడు చందు కొంచెం నాటీగా. నేల చూపులు కొంటే నువ్వు చేతు వెనక హెయిర్ని అనుకుంటూ. హేపో అంది తారిక చందుని కొడుతూ. పద చూద్దాం అంటూ బయటికి నడిచేసరికి వెనకాలే చందు ఇన్ని డేస్ మిస్ అయినవి చూస్తూ నడిచాడు హ్యాపీగా. టీనేజర్ అయినట్టు అనిపిస్తుంది చందుకి. ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళి బయట ఆపసోపాలు పడుతూ వీళ్ళు ఎప్పుడు వస్తారా అని చూసిన వీళ్ళు అమ్మయ్య అనుకుంటూ లోపలికి వెళ్ళారు హ్యాపీగా. వీళ్ళు కలవడం ఏమో కానీ మమ్మల్ని లోపలికి రానిస్తున్నారు అదే చాలు అన్నట్టు. మధు సారికల టీజింగ్తో తారిక సిగ్గుగా లోపలికి వెళ్తూ హే పోండ్రా అని పట్టించుకోకుండా తృష్ణ దగ్గరికి వెళ్ళాడు ఆప్యాయంగా చందు. అందరూ లోపలికి వెళ్తే చందు మాత్రం చందమామని తన చందమామ లాంటి కూతురికి చూపిస్తూ తనతో తను ఈరోజు అంతా ఆనందంగా ఉన్నాడో చెప్తూ అందరు దేవుళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ హ్యాపీగా ఆడిస్తూ ఉన్న టైంలో లోపల అందరూ తమ ఆకలి కడుపుని నింపే పనిలో పడ్డారు. లోపల నుండి వచ్చిన తారిక అది చూస్తూ చందు దగ్గరికి వెళ్ళి తన ఇద్దరు బేబీస్ని తారిక కిస్ చేస్తే అదే కిస్ రిటర్న్ చేస్తూ తన ఇద్దరు బేబీస్ని పట్టుకున్నాడు 2 చేతులతో చందు. ఇంతలో మధు వచ్చి తృష్ణని చందు చేతుల నుండి తీసుకొని అవును బావగారు మీరు కనిపెట్టానన్నారే ఆ డిటెక్టివ్ పేరేంటి అంది మధు. ఎందుకు అన్నట్టు చూసి మురళి. ఏ అన్నాడు చందు. ఈ మురళి ఎవరో కానీ నెక్స్ట్ టైం ఇతన్ని ట్రై చేయండి. నెక్స్ట్ టైమా పా అని చేసేసరికి లోపలికి పారిపోయింది మధు తృష్ణని తీసుకొని. ఆ కార్డ్ మీద నినంద్ అన్న నేమ్ చూసి పాకెట్లో పెట్టుకుని తారిక వైపు తిరిగి ఓయ్ మరి స్టార్ట్ చేద్దామా అన్నాడు చందు. ఏంటి అంది హ్యాపీగా తారిక చందుని చూస్తూ. తనని ఒక చేత్తో నడుము మీద వేసి దగ్గరికి లాక్కొని ప్రాజెక్టు అని కన్ను కొట్టి అని సిగ్గుపడుతుంటే తారిక లాక్ చేశాడు తన కౌగిల్లో తన లిప్స్తో చందు. హోప్ ఈ స్టోరీ మీకు నచ్చింది అని. చాలా అనుకున్న సీన్స్ యాడ్ చేయలేదు, రాసిన సీన్సే యాడ్ చేయలేదు.
హోప్ఫుల్లీ ఫ్యూచర్లో వేరే స్టోరీస్లో యాడ్ చేయడం ఆర్ మేబీ పార్ట్ 2 ఏమో తెలియదు, చెప్పలేం. నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ షేర్, ఫాలో ఫర్ మోర్. సూన్ మరింత బెస్ట్ కంటెంట్తో మీ ముందుకు వస్తా అని. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. వెయిట్, ఈ స్టోరీని ఇప్పటి వరకు ఆదరిస్తున్న వాళ్ళకి, నా మూడ్ రిఫ్రెషర్కి, టైటిల్ ఆఫ్ అంటే హెల్ప్ చేసినందుకు అక్కీకి, ఇంకా చాలామందికి సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, ఆల్సో ఇదంతా నాదేనండి. సో వీటికి మాత్రం నో థ్యాంక్స్. సైనింగ్ ఆఫ్. సీ యూ.